నటసింహం బాలకృష్ణ మొదటిసారి క్యామియో రోల్లో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి జైలర్ 2లో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఆంధ్ర పోలీస్గా బాలయ్య కనిపిస్తారట. రజనీకాంత్ ప్రస్తుతం కూలీ మరియు జైలర్ 2 వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. జైలర్ 2 తన హిట్ ఫిల్మ్ జైలర్కు సీక్వెల్గా ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటుడు బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో నటుడు 10 నుంచి 15 నిమిషాలు స్క్రీన్ సమయంతో శక్తివంతమైన పోలీస్ అధికారిగా నటించనున్నారని సమాచారం. బాలయ్య 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట. సోలోగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ హిట్ మీద హిట్ కొడుతున్న ఈ సీనియర్ హీరో ఓ భారీ ప్రాజెక్టులో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. అయితే ఈ రోల్ కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడట. నిమిషానికి దాదాపు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. జైలర్ 2 సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక హై యాక్షన్ మూవీగా రూపొందుతుంది. ఇందులో కొంతమంది స్టార్ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రజనీకాంత్తో శివన్న కలిసి చేసే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో మరో హై లెవెల్ అప్డేట్ హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాల ప్రకారం టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో అతిథి పాత్ర కనిపించనున్నారని సమాచారం. జైలర్ 2లో ఆయనకు కేవలం 10 నిమిషాలు నిడివి ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి గాను బాలకృష్ణకి 22 కోట్ల పారితోషికంగా చెల్లిస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ భారీ రెమ్యునరేషన్తో కేవలం అతిథి పాత్ర చేసేందుకు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్, బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్ బంప్స్ రాబట్టే విధంగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. గతంలో వీరసింహారెడ్డి, డాక్ మహారాజా వంటి వరుస విజయాలు అందుకున్న బాలయ్య జైలర్ 2లో నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. జైలర్ సినిమా 600 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు జైలర్ 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. జైలర్ సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. వర్మ పాత్రలో కనిపించిన వినాయకన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. విలన్ వర్మ పాత్రలో వినాయకన్ నటించిన తీరుకు విమర్శలు సైతం వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. జైలర్ విజయంలో ఈయనది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అందుకే జైలర్ 2లోనూ ఈయన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ కొన్ని నిమిషాల పాటు ఆయన్ను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. జైలర్ సినిమాలో వర్మ చనిపోయినట్లుగా చూపించారు కనుక సీక్వెల్లో ఆయన పాత్ర ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ దర్శకుడు నెల్సన్ దిలీప్ ఒక సీన్లో భాగంగా ఫ్లాష్ బ్యాక్కి తీసుకువెళ్లి మరీ వర్మను మరోసారి వెండి తెరపై జైలర్ 2 కోసం తీసుకురాబోతున్నాడు. తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2లోనే వర్మ పాత్ర కోసం వినాయకన్ 2 రోజుల పాటు షూట్లో పాల్గొన్నాడు. అవసరం అయితే మరో 2 లేదా 3 రోజుల పాటు ఆయన షూట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.